మున్సిపల్ కృష్ణారావు పాటు అధికారులందరూ కూడా టనల్ లోపల పరిశీలిస్తున్నారు. అయితే టనల్ లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగిన స్థలం ఉందో ఆ ప్రమాదం జరిగిన స్థలం గురించి అక్కడ అధికారులందరూ సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే ప్రమాద ఘటన జరిగిన అనంతరం తీసుకునే సహాయక చర్యలు ఎలా ఉండి అనే విధంగా కూడా ఆర్మీ అధికారులు అక్కడ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన వచ్చేలాగా వివరిస్తున్నారు. అయితే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైతే ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ గురించి పూర్తిగా అవగాహన కోసం వెల్లడిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే 9వ రోజు అయింది. పెద్దగా కాళ్ళ చేతులు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే అక్కడ లోపల చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీసుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కీలకమైన నిర్ణయాలు కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఫస్ట్ టనల్ లోపల సీఎం రెడ్డి పరిశీలించిన అనంతరం ఇక్కడ మరోసారి క్యాంపు కార్యాలయంలో కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటి వరకు గత 9 రోజులుగా తీసుకున్న చర్యలు ఏంటి, లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, టనల్ లోపల అనేది ఒకటి స్కెచ్ ఏర్పాటు చేశారు. ఈ టనల్ స్కెచ్ ద్వారా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన కలిగించే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనంతరం ఏదైతే ఈ టనల్ లోపల ఇప్పుడు కూడా అంటే వచ్చే ప్రతిబంధకాలు ఏంటివి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అనంతరం ఇక్కడ ఏదైతే ఈ 3 రోజులుగా తీసుకునే చర్యలు ఖచ్చితంగా వృద్ధతో నిండిన టనల్ లోపల భాగంలో ఎక్స్కవేషన్ కార్యక్రమాలు ఎట్లాంటివి కొనసాగుతున్నాయి దానిపైనే ఇక్కడ పూర్తిగా ఆధారపడింది. లోపల ఉండే వారి మృతదేహాలను బయటకు తీయాలంటే ఎక్స్కవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి వచ్చే ప్రతిబంధకాలు నీళ్లు పూర్తిగా నిండి ఉన్నాయి. అయితే ఇక్కడికి ఏర్పాటు చేసిన మోటార్లు 750 హార్స్ పవర్ మోటార్లు మాత్రమే ఉన్నాయి. ఈ 750 హార్స్ పవర్ మోటార్లు ఏమాత్రం అంటే పెద్ద ఎత్తున పనిచేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి సీపేజ్ 5,000 లీటర్ల కంటే ఎక్కువ నిమిషానికి సీపేజ్ అదేవిధంగా ఊట వస్తుండడం పెద్ద ప్రతిబంధకంగా మారిందనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏదైతే జీపీఆర్ నుంచి కనుగొన్న 5 ప్రాంతాల్లో ప్రత్యేకించి దృష్టి సారించి ఇప్పటికే తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం నుంచి కూడా అంటే 2 విడతలుగా లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సహాయక చర్యలు ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న ప్రాంతం నుంచి 13.5 కిలోమీటర్ల లోపల సహాయక చర్యలు నడుస్తున్నాయి. ఆ నడుస్తున్న కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. వీటితో పాటుగా అంటే ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందో దాని తర్వాత కీలకమైన ప్రకటన చేసేందుకు మీడియా సమావేశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి ఇవాళ వనపర్తిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాదం గురించి పూర్తిగా మాట్లాడడం జరిగింది. ఎస్ఎల్బీసీ ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో పూర్తిగా ఎస్ఎల్బీసీ ఛానల్ గురించి నిర్లక్ష్యం వహించినందున ఇవాళ ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. చాలా కాలం పాటు ఎస్ఎల్బీసీ టనల్లో పనులు కొనసాగనందున ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి సభలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే తాత్కాలికంగా ఈ ఎస్ఎల్బీసీ పనులు అయితే ఇప్పుడు ఆపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టీబీఎం టనల్ బోర్ మిషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ టనల్ బోర్ మిషన్ ని పూర్తిగా అంటే ఖండన చేసి బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దీని స్థానంలో టనల్ బోర్ మిషన్ తీసుకువెళ్తారా లేదంటే ఇతర ఏదన్నా మార్గం ద్వారా ఈ టనల్ పూర్తి చేస్తారా, లేదంటే మన్నెవారిపల్లి నుంచి 22 కిలోమీటర్లు ఇప్పటికే టనల్ ఏదైతే అవుట్లెట్ భాగం నుంచి 22 కిలోమీటర్ల మేరకు టనల్ తవ్వకం పూర్తయింది. దాన్నే కంటిన్యూ చేసి అంటే మరో 10 కిలోమీటర్లు కూడా దాన్నే కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఏదైతే 14వ కిలోమీటర్ ఉందో 14 కిలోమీటర్ వరకు ఆ టనల్ తీసుకొని వస్తే ఇక్కడ టనల్ పూర్తవుతుంది. అంటే ఇట్లాంటి అన్ని పాసిబిలిటీస్ పైన సుదీర్ఘమైన చర్చ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి దృష్టి పూర్తిగా ఎవరైతే లోపల చిక్కుకున్నా ఉన్నారో వారి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రధానంగా ఉంటుంది. దీని తర్వాతే ఏదైతే విరామం అనంతరం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తారనేది ఇప్పటికే చెప్పారు. ఖచ్చితంగా ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తాం. నల్గొండ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు తాగునీరు అదేవిధంగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో తాగునీరు వీటితో పాటు హైదరాబాద్ కు తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ ఎంత ముఖ్యమనేది వివరిస్తూ వనపర్తిలో కూడా చెప్పారు. ఆ కోవలోనే ఇవాళ ఏదైతే ఇక్కడ జరుగుతున్న ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. దానిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.